నెక్స్ట్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మార్నింగే న్యూస్ చూసి ప్రభాకర్ ఫోన్ చేద్దాం అంటున్నాను, మా సోదరుడు. ఎందుకంటే మేము జోకులు వేసుకుంటాం, హీరో ఇంట్లో హీరోయిన్, ఆయన ఫాదర్ క్యారెక్టరు, డైరెక్టరు, ఇంకా మొత్తం డబ్బు ఎలాగా వాళ్ళ శ్రీమతి గారు ఉన్నారు, మా సిస్టర్, ఆమె చేస్తుంది. డెఫినెట్గా తను చాలా మంచి సినిమాలు చేయగలడు, చాలా బాగా చేశారు. యాజ్ ఏ హీరోగా ఈ అబ్బాయి కూడా చాలా ఈజీ ఉంది. వీటన్నిటికంటే మించి అంజి నా శిష్యుడు, వాడికి ఫస్ట్ సినిమా అప్పుడే చెప్పాను, ఇండస్ట్రీలో నువ్వు లీడ్ చేస్తావురా అని. ఫస్ట్ పట్టుదల, ఏదైనా సాధిద్దాం అనే ఇంటెన్షన్ ఉండేటటువంటి వాడు అంజి. ఈరోజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అవ్వటం, అలాగే అశోక్ని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావటం, డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడద్దని అనిపించేదానికి కారణం ఫస్ట్ హీరో హీరోయిన్ చాలా ఈడు జోడు చాలా బాగున్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బాగుంది. మా దేవి చేసిన క్యారెక్టర్ దాని రియల్గా అది రావటంతోనే నేను విలేజ్ నుంచి వచ్చినవాడిని, ఆ అగ్రికల్చర్లో నుంచి వచ్చినవాడిని ఫీల్ ఇట్ ఈజ్ హార్ట్ టచింగ్ సాంగ్స్. ఒక్క సాంగే కాదు, అది ఒక్కటే కాదు, 3 పాటల్లోనూ మంచి లిరిక్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, బాగా పాడించారు. డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ కూడా బాగా చేసి ఉంటారు దీనికి. డైరెక్టర్ హ్యాండ్లింగ్ మాత్రం బాగా చేశాడనిపించింది. ఎందుకంటే అంజీ పక్కన ఉంటే డెఫినెట్గా అతను డైరెక్టర్ కాబట్టి దీన్ని చాలా బాగా చేసి ఉంటారు. ఈ సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్గా మా వాళ్ళు సక్సెస్ అయ్యారని, అలాగే ఆ హీరో హీరోయిన్ అంటే ఇంకా ఎక్కువ ఆనందం. అంటే మా ఇంటి నుంచి ఒక అమ్మాయి హీరోయిన్గా వచ్చిందన్న ఆనందం మిగులుద్ది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. ప్రభాకర్ గారు మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ దీన్ని బాగా ప్రమోట్ చేసి దగ్గరికి ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్ళి థియేటర్ దాకా తీసుకురాగలిగితే డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుద్దని నాకు నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వారు ఇక్కడికి వచ్చి మా సినిమాకి సపోర్ట్ అందిస్తున్నారంటేనే అదే మాకు చాలా పెద్ద బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.